ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం చూసినట్టయితే మెగా కంపెనీ అంటే మెగా ఇంజనీరింగ్ది మనం వింటూనే ఉంటాం. అయితే మెగా విరాళం కూడా ఇవ్వడం జరిగింది. ఏపీలో అయితే 5 కోట్ల విరాళం ప్రకటించింది. చంద్రబాబు నాయుడు గారికి అయితే చెక్ అందజేయడం అయితే జరిగింది. మరి ఏంటి ఇప్పుడు గతంలో వాళ్ళ పేర్లు ఎంత బాగా వినిపించాయో తెలంగాణలో మనం చూసాం. మరి ఇప్పుడు వాళ్ళైతే కనిపించట్లేదు. మొత్తానికి అయితే విరాళం రూపంలో అయితే వాళ్ళు బయటకు వచ్చి అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని అసలు ఎలా చూడాలి ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే మరి మెగా నుంచి అయితే 5 కోట్లు వచ్చాయి ఏపీకి. అంటే విరాళంగా 5 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అయితే చెక్ అందజేశారు. మరి దీంట్లో ఏమన్నా ఉందా, ఏమన్నా అంటే నిజంగానే వాళ్ళు ప్రజల కోసం ఇచ్చినట్ట, లేకపోతే వాళ్ళ వెనకాల ఏదైనా ఉంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివి చేశారనుకోవచ్చా? 2 రకాలుగా తీసుకోండి. ఒకటి, తప్పదు కాబట్టి ఇవ్వడం. నిన్నటి వరకు వాళ్ళు వైసీపీతో ఉన్నారు, అందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు బీఆర్ఎస్ తో ఉన్నారు. అయితే ఇప్పుడు సడన్ గా ఎందుకు ఈ ప్రేమ? వీళ్ళు యాక్చువల్గా పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతోటి వాళ్ళు చాలా తక్కువ కోట్ చేసి ఆ పనులంతా సొంతం చేసుకున్నారు. కానీ అది పోలవరం పనులేమీ ముందుకు వెళ్ళలేదు. అది కేంద్రమే చెప్పింది కదా, మేము 15,000 కోట్లు ఇస్తే వాళ్ళు తినేశారు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి తినేశాడు, ఒక్క పని కూడా చేయలేదని. అసలు పోలవరం ఇప్పుడు పూర్తయిపోయి ఉండాలి లెక్క ప్రకారం. అంటే మీరు పెద్ద కంపెనీ కావచ్చు, పెద్ద కాంట్రాక్టర్స్ కావచ్చు, కానీ L&T లాగా మీకు పనిచేసే సామర్థ్యం ఉందా అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు అన్ని పనులు అందరూ చేయలేరండి. మీరు ఎంత కాంట్రాక్టర్ అయినా, మీరు ఎంత గొప్పవాళ్ళైనా కూడా కొన్ని పనులు కొందరు చేయగలరు, కొన్ని పనులు కొందరు చేయగలరు. అది అట్లా. కాబట్టి ఇవాళ మెగా వాళ్ళు ఎందుకు 5 కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడికి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి 5 కోట్లు వాళ్ళు చెక్ అందజేశారు. ఎవరు? మెగా కృష్ణారెడ్డి బ్రదర్స్ ఇద్దరు. అయితే ఎందుకు ఇచ్చారు, దీని వెనకాల ఏంటి? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు కదా, ఒకటి. 2, ఈ డబ్బులు తీసుకోవాలా చంద్రబాబు అనే సందేహం కూడా మనకు వస్తుంది కదా. ఇలాంటి డబ్బు మనకు అవసరమా అని. ఈ డబ్బు తీసుకోవడంలో తప్పులేదు. అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది పాపపు సొమ్ము, ఇది పుణ్యపు సొమ్ము అనే ఉండదు. డబ్బు ఎప్పుడు ఒకటే. మనం ఆ రకంగా ఆలోచించాలి. అంటే మన మైండ్ సెట్ మామూలుగా అలాగే ఉంటుంది. ఇది పాపం సొమ్ము, మనం ముట్టుకోవాలా అని సైకలాజికల్గా మనం ఫీల్ అవుతాం. డబ్బుకి ఏ పాపం పుణ్యం అంటదండి. పాపం పుణ్యం మన మనసుల్లో ఉంటుంది, మనం చేసే పనుల్లో ఉంటుంది. కాబట్టి ఇవాళ మెగా వాళ్ళు 5 కోట్లు ఇస్తే కళ్ళు మూసుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ డబ్బులు ప్రజలవి. ఎక్కడో RBI ముద్రిస్తుంది, అది ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళ చేతుల్లోకి అలా పాస్ ఆన్ అవుతుంది కదా. ఎవరి చేతుల్లో అయినా డబ్బులు నిలుస్తాయా? సాధారణంగా ఉంటే పెట్లలో మూలుగుతాయి, లేదు గోను సంచిల్లో మూలుగుతాయి, లేదు ఎక్కడో స్విట్జర్లాండ్లో మూలుగుతాయి డబ్బులు, లేదు ఇనపెట్టెల్లో మూలుగుతాయి. మనలాంటి వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోతూనే ఉంటాయి. అందుకే చంచల లక్ష్మి అంటాం మనం. డబ్బు అనేది ఎవరి చేతుల్లో ఇలా పట్టుకుని ఎవడు తిరగడు. కాబట్టి కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మెగా వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఈ టైంలో? వాళ్ళకిను తెలుగుదేశానికి అంటే పడదు కదా. కానీ కాంట్రాక్టర్లకు ఉండే ఒక ప్లస్ ఆర్ మైనస్ ఏంటంటే, వాళ్ళు ఏ ప్రభుత్వంతోటైనా పనిచేయాలి, తప్పదు. సో కొన్ని ప్రభుత్వాలకు వాళ్ళు ఎక్కువ ఫేవర్స్ చేస్తారు, కొన్ని ప్రభుత్వాలకి వాళ్ళు అక్రమంగా కూడా పనిచేస్తారు. అదే ఖచ్చితంగా ఉండే ముఖ్యమంత్రి అయితే, అదే ఒక నీతి నిజాయితీ లేదు ఒక నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రితోటి వాళ్ళు ఆ రకంగానే పనిచేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు చెడ్డగా పనిచేశారు, వాళ్ళు సరిగా పనిచేయలేకపోయారు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్లో వాళ్ళు పని చేయలేరు అనడానికి మన దగ్గర ఆధారాలు ఏమి ఉండవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పని కోసం ఇచ్చారా, పని కోసం ఇవ్వలేదా పక్కన పెడితే, వాళ్ళ మీద కూడా కేసులు వస్తాయి రేపొద్దున. అలాగని 5 కోట్లు ఇచ్చారని కేసులు మాఫీ అయిపోవు కదా. 5 కోట్లు ఇచ్చారని రేపొద్దున వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చేయాలని ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే బిజినెస్లో ఇవన్నీ సహజాలు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ డబ్బులు తీసుకోవటంలో ఎటువంటి తప్పు లేదని నా ఉద్దేశం. ఇకపోతే ఇంకా చాలామంది ఉన్నారు కాంట్రాక్టర్స్, ముఖ్యంగా సాయి, ఎవరు వాళ్ళు? షిరిడి సాయి వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా చాలామంది ఇవ్వలేదు. అంటే ఎవరు ఇవ్వలేదు అన్న టైంలో ఆ మాట వచ్చింది కాబట్టి వీళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళు ఏమంటున్నారు, మేము బుడమేరు పనులకు కూడా మేము సహాయం చేశాము ఆ గండి పోడ్చడంలో. అంటే మరి జేసీబీలు ఇచ్చారో, వాళ్ళు మ్యాన్ పవర్ ఇచ్చారో మనకు తెలియదు, అక్కడ ఏం జరిగిందో, ట్రాక్టర్స్ ఇచ్చారో, అట్లాంటివన్నీ చేశారేమో నెంబర్ 1.
అంటే కాంట్రాక్టర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రెండోది మేము వాళ్ళకి ఆహార పొట్లాలు ఇచ్చాము, ఇంకేవో చెప్తున్నారు వాళ్ళు, వాటర్ బాటిల్స్ ఇచ్చాము, మంచిదే. ఏమండి, డబ్బు అనేది ఒక చోట అలా ఉండిపోకూడదు, స్టాగ్నేట్ అయిపోయి ఉండిపోకూడదు. డబ్బు అనేది వస్తువు రూపంలో ప్రజలకు అందాలి. డైరెక్ట్ డబ్బు రూపంలో వెళ్ళకపోయినా కూడా అవసరానికి వాళ్ళకి ఏం కావాలో నిత్యావసరాలు వెళ్ళాలి వాళ్ళకి. ఆ రకంగా వాళ్ళు ఇవ్వడం మంచిదే, తప్పులేదు, చెయ్యాలి కూడా. కాబట్టి ఇవాళ ఏ రకంగా చూసుకున్నా మేఘా వాళ్ళు చేసిన పని మనం చూసాం. పవన్ కళ్యాణ్ సొంతంగానే 5 కోట్లు ఇచ్చాడు ఆయన. ఇదెంతండి? వీళ్ళు 50 కోట్లు కూడా ఇవ్వచ్చు. మరో పక్క తెలంగాణకు కూడా 5 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు రేవంత్ రెడ్డికి. ఇవ్వనివ్వండి. అన్యాయంగా వాళ్ళు సంపాదించింది ఒక చోటే ఉండక్కర్లా, అది ఎలా పరిగెడుతూ ఉండాలి డబ్బు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకోవటం అనేది చంద్రబాబు నాయుడు చేసిన మంచి పని అని నా ఉద్దేశం. అవి వద్దు అని అనకూడదు ఎప్పుడు కూడా. అంటే ఇప్పటి వరకు మెగా కృష్ణ మీద వచ్చిన మనం చూసాం, కాళేశ్వరంది కూడా వాళ్ళదే. వాళ్ళు అంటే అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి చాలా వరకు వాళ్ళ మీద ఉంది. అంటే భూ కబ్జాలే కావచ్చు, అవన్నీ కూడా దాని గురించి కూడా వచ్చాయి. ఏదైతే ఉందో ఇప్పుడు మరి ఈ డబ్బును తీసుకొని ప్రజల కోసం సాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు పాపప్ సొమ్ము అది ఇది అని చెప్పేసి ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు మరి బయట మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఏమంటారు? మరి అది ప్రజల కోసం యూజ్ చేయొచ్చా అని కూడా అంటున్నారు. ఏం పర్వాలేదండి, రౌతు కొద్దీ గుర్రం అంటారు, పిండి కొద్దీ రొట్టె. అలాగే నాయకుడిని బట్టి చేసే పనులు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ లేకపోతే హరీష్ రావే కదా ఈ ప్రాజెక్ట్స్ అంతా చూసుకున్నది, కేటీఆర్ కేసీఆరే కదా. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ప్రాజెక్ట్కి ఒక సమయం అని ఉంటుంది కదా, ఇంత సమయంలో పూర్తి చేయాలి అంటే ఒక పని పూర్తవటానికి ఇన్ని గంటలో, ఇన్ని రోజులో, ఇన్ని సంవత్సరాల్లో పడుతుంది కదా. భారీ ప్రాజెక్ట్స్ అయినప్పుడు వాటికి ఒక కాలపరిమితి అనేది ఉంటుంది. నువ్వు ఆ కాలపరిమితి లేకుండా నువ్వు తొందరగా ముగించేసేయి, నాకు ఎన్నికలు వస్తున్నాయి లేకపోతే మరొకటి వస్తున్నాయని ముగించారనుకోండి, వాళ్ళని తొందర పెడితే వాళ్ళు ఏం చేస్తారు? ఆ ప్రాజెక్ట్ సరిగా రాదు కదా. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? కాంట్రాక్టర్నా లేకపోతే రాజకీయ నాయకుడినా? రాజకీయ నాయకుడు సవ్యంగా ఉంటే కాంట్రాక్టర్స్ సవ్యంగా ఉంటారు. ఏమండి, మీకు గుర్తుందో లేదో, సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్రిడ్జి కట్టినప్పుడు ఆయన ఎంత మినిమంలో కట్టించాడంటే ఎస్టిమేషన్ కంటే తక్కువలో ముగించాడు ఆయన. విశ్వేశ్వరయ్య గారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఇక్కడ మూసీ నదికి ఆయనే కదా ఇంజనీర్. వాళ్ళందరూ నిబద్ధత గల మనుషులండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మీకు తెలుసా, రాత్రి లెక్కలు రాసేటప్పుడు ఒక కొవ్వొత్తు వెలిగించుకునేవాట ఆయన. అంటే కంపెనీ లెక్కలు, ఆ లెక్కలు అవగానే ఆ కొవ్వొత్తు ఆర్పేసి ఇంకో కొవ్వొత్తు వెలిగించేవాట. పక్క వాళ్ళు అడిగేవాళ్ళు, ఏంటంటే ఇంకో కొవ్వొత్తు ఎందుకు వెలిగిస్తున్నారు, అది బాగుంది కదా అంటే, అది కంపెనీ కోసం వాడింది, అది కంపెనీది, అది ఇది నా వ్యక్తిగతానికి వాడుకుంటున్నాను నేను, కాబట్టి ఇది నా డబ్బులతో కొనుక్కున్నాను. మా నాన్నగారు అలా ఉండేవారు. మా ఇంట్లో అందరూ నాకు తెలిసి అట్లా నిబద్ధతతోటే ఉన్నారు, నిజాయితీతోటి. అది కంపెనీది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఇది ఎవడైనా చేస్తాడా ఇవాళ? వాళ్ళు అలా చేశారు కాబట్టే ఆ ప్రాజెక్టులు ఈ రోజుకి నిలుస్తున్నాయి. వాళ్ళు అలా చేసేలాగా మనం చెయ్యట్లేదు కాబట్టే రాజకీయ నాయకులు ఇవాళ కాళేశ్వరం లాంటివి కుప్పకూలాయి, పోలవరం పనులు మూలపడ్డాయి. ఇందాక అన్నాను కదా. సో వీళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి, తప్పులేదు. వాళ్ళు ఎలా సంపాదించినా డబ్బుకేమీ అంటుకోదు, మరకలు అంటుకోవు, మనుషులకే మరకలు. ఇప్పుడు వీళ్ళు తెలంగాణ కూడా మరి 5 కోట్లు ప్రకటించే అవకాశం తీసుకోవచ్చండి, తప్పులేదు. రేవంత్ రెడ్డి గారు ఏం సొంతంగా తీసుకోరుగా, ప్రజలకు ఖర్చు పెడతారు, వాళ్ళకి ఆహార అవసరాలు, ఇల్లు కట్టాలో ఏదో చేస్తారు కదా, చేయనివ్వండి, తప్పేం లేదు. మనం ఈ ఆలోచన విధానం నుంచి బయటపడదాం. ఏదైనా కూడా మంచికే, అంతే, మంచి జరగాలి, మంచి కోసం ఇదంతా అని చెప్పేసి అనుకోవాలని అనుకుంటున్నాను. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.